విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక మంగళపాల గ్రామం వద్ద ఈరోజు పారా ఇండియన్ క్రికెట్ టీం సభ్యులు విచ్చేశారు. విశాఖపట్నంలో నగేష్ ట్రోఫీ మ్యాచ్ ఉండడంతో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు 3 రోజుల పాటు ఇండియన్ టీంకి వసతి గృహం ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించారు. క్రీడాకారులందరూ జగదీష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రికెట్ టీం సభ్యులందరికీ కూడా ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానం చేసి టీ-షర్ట్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు, దేశపాత్రునిపాల పంచాయతీ సెక్రటరీ విశ్వనాథ్ కృష్ణారావు, డాక్టర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. అడగడం రావాల్సి వచ్చింది. బట్ ఫైనల్గా సార్ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మేము డెఫినెట్లీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈ 4 days క్యాంప్ మాకు చాలా యూజ్ అవుతుంది. టోర్నమెంట్ కొట్టి ఛాంపియన్గా ఆంధ్ర టీం నిలుపుతామని మేము డెఫినెట్లీ అది ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఇక్కడ మా మాయి వాళ్ళ ద్వారా బ్లైండ్ స్కూల్లో చదివి బ్లైండ్ స్కూల్లో క్రికెట్ గురించి నేర్చుకున్నాను. అంటే ఎలాగా అక్కడే ఫస్ట్ టైం చూడడం క్రికెట్ గురించి. అక్కడ చూసి 2012లో మరి స్టేట్కి పిలిచారు సెలక్షన్స్కి. సో అక్కడ మన సీనియర్స్ లైక్ అజయ్ అన్న, వెంకటేశ్వర ఉన్నారు. సో నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే స్పెషల్లీ ఆ క్రెడిట్ అంతా స్పెషల్లీ అజయ్ అన్న అండ్ వెంకటేశ్వర అన్న అండ్ ముఖ్యంగా మా సార్ డేవిడ్ సార్ అనేసి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఐడియా చేయడం, ఫైండ్ చేయడం, వాళ్ళు ఆ టైంలో బ్యాకప్ చేయడమే. నేను 3 రోజుల క్రితం ఇక్కడ ఒక వార్మప్ మ్యాచ్కి వచ్చారు. ఇక్కడికి మనం వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మన ట్రస్ట్కి ఆహ్వానించడం జరిగింది. అజయ్ రెడ్డి నా మిత్రుడు అవ్వడం వల్ల ప్రజెంట్గా మన భారతదేశానికి కెప్టెన్సీ నిర్వహిస్తుండేటటువంటి మా దుర్గారావు గారు దానికి మన్నించి ఇక్కడికి విచ్చేసి మొత్తం టీంని అందరినీ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా వారు ఎందుకంటే దేశానికి రిప్రజెంట్ చేస్తుండేటటువంటి వాడు, ఎంతో స్ఫూర్తిదాత, ఎందరో మందికి ఆశాజ్యోతి, మన దేశానికి పై దేశాలలో గర్వంగా తలెత్తుకునే విధంగా ఉండేటటువంటి దివ్యాంగులకి, అది కూడా అందుల క్రికెట్కి క్యాప్టెన్స్గా చేసినటువంటి మా అజయ్ రెడ్డి గారు మా సంస్థ నుంచి అంతకు మునుపు కూడా కార్యక్రమాలు ఎన్నో చేశాము విశాఖపట్నంలోని. దాని వివరాలన్నీ కూడా అర్జున్ అవార్డు గ్రహీత అయినటువంటి మా అజయ్ రెడ్డి